హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చాలా ఈజీగా టేస్టీగా ఉండే సాంబార్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు: బియ్యం, పప్పు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, బెండకాయ, సొరకాయ, మునక్కాయ, కరివేపాకు, కొత్తిమీర, నెయ్యి, అలాగే పోపు దినుసులు. పప్పు మీకు నచ్చినట్లు కందిపప్పు లేదా పెసరపప్పు వాడుకోవచ్చు. ముందుగా కుక్కర్ పెట్టుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కాక పోపు దినుసులు వేసి వేగనివ్వాలి. తర్వాత వెల్లుల్లి, ఉల్లిపాయ, కరివేపాకు వేసి మంచి వాసన వచ్చే వరకు వేయించాలి. ఇప్పుడు పచ్చిమిర్చి, బెండకాయ, సొరకాయ, మునక్కాయ, క్యారెట్ వంటి వెజిటేబుల్స్ మీకు ఏమి ఇష్టమో అవన్నీ వేసి 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. వెజిటేబుల్స్ కొద్దిగా మెత్తబడిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, ఇంగువ వేసి మరో నిమిషం కలుపుతూ వేయించాలి. తర్వాత అవసరమైనంత నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు బియ్యానికి అరకప్పు పప్పు వేసుకోవాలి. మేము 1.5 కప్పుల బియ్యం పప్పు మిశ్రమానికి 4 గ్లాసులు నీళ్లు పోసుకున్నాం. మేమిక్కడ మిగిలిన పప్పుని వాడుకున్నాం. మీరు బియ్యంలో కందిపప్పుని పెసరపప్పుని ఏది కావాలంటే అది నానబెట్టుకొని వాడుకోవచ్చు. నీళ్లు కాస్త మరిగిన తర్వాత పైనుంచి తాజా కొత్తిమీర, ఇంకొంచెం నెయ్యి వేసి బాగా కలపాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ స్టవ్ ఆఫ్ చేసి కొద్దిసేపు ప్రెషర్ తగ్గే వరకు ఉంచాలి. అంతే, వేడివేడిగా సువాసనలతో నిండిన సాంబార్ రైస్ రెడీ. పైనుంచి కొంచెం నెయ్యి వేసుకుని పక్కన పాపడ్ లేదా వడియాలతో సర్వ్ చేస్తే రుచి మరింత పెరుగుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి.